నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకి నమస్తే. ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, లేక రైతులకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈరోజు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు మారుతూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సునీల్ కుమార్ గారు. ఈరోజు అంశానికి వస్తే రెవెన్యూ సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక కొత్త తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇది రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? సుప్రీంకోర్టు కొద్ది నెలల క్రితమే రెవెన్యూ రికార్డుల మీద మరొక తీర్పు వెలువరించింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెవెన్యూ రికార్డులు భూమి మీద హక్కులను నిరూపించుకోవడానికి సాక్ష్యంగా పనికొస్తాయా రాదా? దీని మీద ఎంతో కాలం నుంచి రకరకాల తీర్పులు వస్తూనే ఉన్నాయి. మన నేలతల్లి కార్యక్రమంలో కూడా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం కూలంకషంగా చర్చించాం. భూమి రికార్డుల యొక్క విలువలేంటి, హక్కుల నిరూపణకి ఏవి సాక్ష్యాలుగా పనికొస్తాయి అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఇంతకుముందు హైకోర్టు అభిప్రాయానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, రెవెన్యూ రికార్డులో ఏదో ఒక రికార్డులో ఒక పేరు ఉన్నంత మాత్రాన, రికార్డులో పేరు ఉంది కాబట్టి నేను భూమి యజమానిని అని చెప్పడానికి ఉండదు. ఆ రికార్డుతో పాటుగా పట్టాదారు లేదా భూ యజమాని చెప్పడానికి ఇతర ఆధారాలు కూడా చూపించాలి. ఒక రెవెన్యూ రికార్డులో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 1B రికార్డులో పేరెక్కించుకొని ఒక మ్యూటేషన్ ఆర్డర్ వచ్చినంత మాత్రాన భూమికి యజమాని అయిపోరు. ఆ భూమికి యజమాని అనడానికి ఇతర సాక్ష్యాలు ఉంటే తప్ప వారు భూమి యజమాని కాదు అని సుప్రీంకోర్టు తీర్పు. దీనికి కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే అసలు భూమి రికార్డులు అన్నీ కూడా భూమి యాజమాన్య హక్కుల నిరూపణ కోసం తయారైన రికార్డులు కాదు. ఇవన్నీ ఎందుకు తయారైనవి? ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో తెలుసుకోవడం కోసం, తేల్చడం కోసం తయారైన రికార్డు. రాజుల కాలంలో కావచ్చు, తర్వాత బ్రిటిష్ కాలంలో కావచ్చు, తెలంగాణలో నిజాం పరిపాలనలో కావచ్చు, భూమి రికార్డులన్నిటికీ ఒకే ఒక ప్రధాన ఉద్దేశము ఏ భూమి ఎవరి దగ్గర ఎంత పన్ను రాబట్టాలని లెక్కల పుస్తకాలు అవి. రాను రాను ఏమైపోయినాయంటే, మనం పన్ను కట్టిన రసీదులే భూమి హక్కులకు సాక్ష్యాలుగా అయిపోయాయి. పన్నులు వసూలు చేసుకోవడం కోసం ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డులే భూమి హక్కుల నిరూపణకి సాక్ష్యాలుగా ఉపయోగపడుతూ వస్తున్నాయి. దీనిపైన గౌరవ హైకోర్టు జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఒక అతిపెద్ద తీర్పు వెలువరించారు. ఒక చారిత్రక తీర్పు, 56 పేజీల తీర్పు. వారు ఏమన్నారంటే, ప్రభుత్వం ఇచ్చే పట్టాలు ఏవైతే ఉంటాయో ఆ పట్టాలని భూ హక్కుల నిరూపణకి సాక్ష్యంగా పరిగణించాలి అన్నారు. అది రైతువారీ పట్టా కావచ్చు, ఓఆర్సీ కావచ్చు, 3080 కావచ్చు, లేదా లావణి పట్టా కావచ్చు, అసైన్మెంట్ పట్టా కావచ్చు, వీటిని సాక్ష్యాలుగా పరిగణించాలి. వ్యక్తి దగ్గర కనుక పట్టాలు లేకపోతే రెవెన్యూ రికార్డులను సాక్ష్యంగా పరిగణించాలి. రెవెన్యూ రికార్డుల్లో కూడా సెటిల్మెంట్ రికార్డుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, తర్వాత 1B, తర్వాత గ్రామ లెక్కలని వారు తీర్పిచ్చారు. ఇక్కడ మనం ఇంకొక అంశం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెవెన్యూ లెక్కలు ఎప్పుడు కూడా భూమి అనుభవంలో ఉన్నది ఎవరైతే చెప్పే లెక్కలు ఇవి ఒకటే. మీరు భూ యజమాని హక్కులు కాసే పక్కన పెడితే, చట్టం ఏమంటుందంటే, భూమి మీద హక్కులు నిరూపించుకోవాలనుకుంటే 10 మార్కులకి 9 మార్కులు భూమి అనుభవం ఉందా లేదా అనడానికి. ఉదాహరణకి మీకు ఎకరం భూమి ఉంది, దాని మీద మీరు యజమాని కదా నిరూపించుకోవాలనుకుంటే, మీ భూమి ఆ అనుభవంలో ఉందా లేదా అని కనుక నిరూపించుకోగలిగితే ఆ 10 మార్కులకి 9 మార్కులు మీకు వచ్చినట్టే. అంటే ఆ 9 పాయింట్స్ మీకు వచ్చినట్టే. మరి అనుభవంలో ఉందని చెప్పే రికార్డు ఏముంటుంది? భూమి రెవెన్యూ రికార్డులే ఉంటాయి. కాబట్టి భూమి అనుభవంలో ఉంది చెప్పే రికార్డులు అవే. మిగతా కారణాలతోటి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుని కనుక మనం అన్వయించుకొని చూసినట్లయితే రెవెన్యూ రికార్డులు సాక్ష్యంగా పరిగణిస్తాము. కానీ ఏదో ఒక రికార్డులో ఎంట్రీ ఉన్నంత మాత్రాన ఇతర సాక్ష్యాలు లేనప్పుడు వాటిని మాత్రమే పరిగణించి భూమి యజమాని చెప్పడానికి వీల్లేదు. అది ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు. ఇక మొదటి సమస్య విషయానికి వస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చింది. ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి మేము తాతల కాలం నుండి భూమి సాగు చేసుకుంటున్నాము. ఈ పూర్వీకుల పేర్లే సేత్వార్, కాస్రా, పహాన్లో ఉన్నాయి. కానీ 1994లో ఇతరుల పేర్లు ఇందులో రికార్డులో చేరబడ్డాయి. మరి ఈ రికార్డులో చేరబడ్డ పేర్లను తీసివేసి తిరిగి మా భూమి హక్కును పొంది ఏ విధంగా పేర్లు నమోదు చేసుకోవచ్చు? దీంట్లో 2 అంశాలు మనం చూసుకోవాలి. ఒకటి, 1994లో వేరే వాళ్ళ పేర్లు రికార్డుకి ఎందుకు ఎక్కాయి? అప్పుడు మనం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని సమాచార హక్కు చట్టం ద్వారా 1994 ఈ భూమికి వేరే వాళ్ళ పేర్లు ఏ విధంగా నమోదయ్యో మన వివరాలు రాబట్టుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఫైలు, లేకపోయినా ఒకవేళ ఫైలు ఉన్నా ఆ వివరాలు ఆధారంగా చేసుకొని, ఒకవేళ కనుక ఇటీవల కాలం 6 నెలల సంవత్సరం కింద జరిగిన రికార్డు అయితే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పాతది ఎప్పుడో జరిగిపోయిన అంశం కాబట్టి జాయింట్ కలెక్టర్ దగ్గర ROR చట్టంలో సెక్షన్ 5 ప్రకారం కానీ, సెక్షన్ 9 ప్రకారం కానీ, RDO దగ్గర సెక్షన్ 5B(2) ప్రకారం కానీ రివిజన్ పిటిషన్ వేసుకోవాలి. అంటే ఈ భూమి మాది, ఇది మా సాక్ష్యాలు, 94లో ఈ 6వ చట్ట ప్రకారము మా పేర్లు కొనసాగాల్సిన బదులుగా వేరే పేర్లు వచ్చినాయి, వాటిని రద్దు చేసి
మళ్ళీ తిరిగి మా పేర్లు ఎక్కించండి అని కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఆర్డీఓ దగ్గర కానీ జేసీ దగ్గర కానీ పెట్టుకోవచ్చు. ఇద్దరికీ సమాన అధికారాలు ఉన్నాయి. వీరి భూమి ఇప్పటికీ వీరి చేతిలోనే ఉండి 94లో కనుక తప్పుగానో పొరపాటుగానో లేదా ఇల్లీగల్గా కనుక వేరే వాళ్ళ పేర్లు ఎక్కినట్లయితే వాటిని రద్దుపరచవచ్చు. దానికి 6 రివిజన్ పిటిషన్ వేసుకోవాలి. మా నాన్నకి కొంత భూమిని అసైన్మెంట్ చేసింది, దీనికి సంబంధించి తన ఆర్థిక అవసరాల కోసం అమ్ముకోవడం జరిగింది. ఈ అమ్ముకున్న క్రమంలో టోటల్గా 99 సంవత్సరాలకు లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ లీజ్ ఇచ్చిన క్రమంలో తిరిగి తమకు భూమి ఇవ్వట్లేదు, అందుకు సంబంధించిన డబ్బులు చెల్లించట్లేదు. దీనికి సంబంధించి మనం తిరిగి ఏ విధంగా మా భూమిని మేము పొందవచ్చు? ఇప్పుడు ఈ సమస్య పిఓటి చట్టం పరిధిలో వస్తుంది. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఈ చట్టం ఉంది. దీన్ని మనం పాపులర్గా పిఓటి చట్టం అని లేదా యాక్ట్ 9/77 అంటాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్టం ఏమంటుందంటే, ఒకసారి పేదలకి భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితిలో అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు. అమ్మటం కానీ దానం ఇవ్వటం కానీ ఇంకేది కూడా చేయకూడదు. కౌలు కానీ లీజు కానీ ఇవ్వడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు వీరు చెప్పిన సమస్యలో లీజుకి ఇచ్చారు. ఆ లీజు కూడా పిఓటి చట్ట ప్రకారం చెల్లదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ భూమి వీళ్ళకి తిరిగి రావాలి అంటే ఈ పిఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే పిఓటి చట్టం కింద చర్య తీసుకొని ఆ భూమిని తిరిగి వీళ్ళకి అప్పగించే అధికారం తహసీల్దార్కు ఉంటుంది. అలా అప్పగిస్తారు. ఇప్పుడు వీరు చేయాల్సిన పనల్లా తహసీల్దార్ దగ్గర పిఓటి చట్టం కింద కేసు పెట్టుకోవటమే. మా నాన్నకి ప్రభుత్వం కొంత భూమిని అసైన్మెంట్ చేసింది. అదే క్రమంలో చూసుకుంటే తన ఆర్థిక అవసరాల కోసం 99 సంవత్సరాలకి ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చాడు. ఇప్పుడు తిరిగి దానికి సంబంధించిన లీజు చెల్లించడం లేదు, తిరిగి మా భూమి మాకు ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఏ విధంగా పరిష్కారం ఉంటుంది? ఇప్పుడు ఈ సమస్య పిఓటి చట్టం పరిధిలో వస్తుంది. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఈ చట్టం ఉంది. దీన్ని మనం పాపులర్గా పిఓటి చట్టం అని లేదా యాక్ట్ 9/77 అంటాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్టం ఏమంటుందంటే, ఒకసారి పేదలకి భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితిలో అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు. అమ్మటం కానీ దానం ఇవ్వటం కానీ ఇంకేది కూడా చేయకూడదు. కౌలు కానీ లీజు కానీ ఇవ్వడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు వీరు చెప్పిన సమస్యలో లీజుకి ఇచ్చారు. ఆ లీజు కూడా పిఓటి చట్ట ప్రకారం చెల్లదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ భూమి వీళ్ళకి తిరిగి రావాలి అంటే ఈ పిఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర కనుక దరఖాస్తు పెట్టుకున్నట్లయితే పిఓటి చట్టం కింద చర్య తీసుకొని ఆ భూమిని తిరిగి వీళ్ళకి అప్పగించే అధికారం తహసీల్దార్కు ఉంటుంది. అలా అప్పగిస్తారు. ఇప్పుడు వీరు చేయాల్సిన పనల్లా తహసీల్దార్ దగ్గర పిఓటి చట్టం కింద కేసు పెట్టుకోవటమే. ఈ ప్రశ్న కామారెడ్డి జిల్లా నుంచి వచ్చింది సార్. మా తాత అసైన్మెంట్ భూమిని 1970లో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశాడు. ఈ భూమిని ఇప్పుడు వేరే వ్యక్తుల పేరుతో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఈ భూమికి సంబంధించి తిరిగి పట్టా పొందాలంటే ఏం చేయాలి? ఈ సమస్య మీరు కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే ఇదే పిఓటి చట్టం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న పిఓటి చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ఏమంటుంది అంటే అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం చేయొద్దు అంటది. కానీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఈ చట్టం వర్తించదు. అలా వర్తించిన ఒక సందర్భం ఏంటంటే, భూమి లేని పేదవాళ్ళు కనుక 1977 కంటే ముందు అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేస్తే ఈ చట్టం వర్తించదు. అంటే ఆ భూమికి పట్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా 1977 కంటే ముందు కొనుగోలు చేసినట్టుగా మీ దగ్గర కనుక సాక్ష్యం ఉండి కొనుగోలు చేసిన వ్యక్తి కనుక 5 ఎకరాల కంటే లోపు భూమి ఉన్న పేదవాళ్ళు అయినట్లయితే అసలు ఈ చట్టమే వర్తించదు. మీరు ఆ కారణంతో ఈ భూముల్ని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ కొన్న వ్యక్తి కనుక భూమి లేని పేదవాళ్ళు కాకపోతే ఈ చట్ట పరిధిలో వస్తారు. మీరు సాదాబాయిన కొనుగోలు చేసినా, రిజిస్టర్డ్ కాగితంతో కొనుగోలు చేసినా ఆ కొనుగోలు చెల్లదు. ఇక ఈ ప్రశ్నకు సంబంధించి మేనమామ అల్లులకు సంబంధించిన ఒక భూ తగాదా. నాకు వీలునామా ద్వారా మా తాత నుండి భూమి వచ్చింది, రికార్డులో నా పేరు ఉంది, పట్టా కూడా ఇచ్చారు. 30 సంవత్సరాల తర్వాత మా మేనమామ దీనికి సంబంధించి ఇది నా భూమి అని చెప్పేసి రికార్డులో పేర్లు మార్చుకోవడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి జాయింట్ కలెక్టర్ కూడా మా మామకు అనుకూలంగానే తీర్పు ఇచ్చారు, రికార్డులో కూడా మార్చారు. కోర్టు ఉత్తర్వులు ఉండగానే రెవెన్యూ రికార్డులను ఈ విధంగా మార్చుకునే అవకాశం ఉందా? అంటే మొట్టమొదటిది ఏంటంటే, యాజమాన్య హక్కు వివాదాలని తేల్చే అధికారము సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుంది. రెవెన్యూ కోర్టులకు అవకాశం లేదు, రెవెన్యూ అధికారులకు కానీ రెవెన్యూ కోర్టులకు కానీ ప్రభుత్వ భూముల విషయంలో, అసైన్మెంట్ భూముల విషయంలో మాత్రం సివిల్ కోర్టుకి అధికారాల్లో ఉండవు, రెవెన్యూ కోర్టే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వీరి కేసులో ఇది కనుక పట్టా భూమి అయి ఉంటే
సివిల్ కోర్టు ఒక కేసులో అందులో స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ని ఉల్లంఘించి రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు. అది కింద తహసీల్దార్కు ఉండదు, అప్పీలేట్ అధికారిగా కానీ, రివిజనల్ అధికారిగా కానీ, ఆర్డీఓ కానీ, జేసీ కానీ సివిల్ కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా తీర్పులు ఇవ్వడానికి, రెవెన్యూ రికార్డు మార్చడానికి వీలు లేదు. ఇప్పుడు వీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే, ఒకటి ఆ ఉత్తర్వులు చెల్లవు కాబట్టి జేసీకి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ కరెక్షన్స్ కూడా ఏవైతే జేసీ గారి ఉత్తర్వులకు అనుకూలంగా రికార్డుల మార్పు చేర్పులు చేశారో ఆ మార్పు చేర్పులు కూడా సివిల్ కోర్టు తీర్పుకు లోబడి ఉంటాయి కాబట్టి సివిల్ కోర్టు ఫైనల్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్కి అనుకూలంగా మళ్ళీ రెవెన్యూ రికార్డుల ఎంట్రీస్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇది ఒక మరో కొత్త ప్రశ్న. గుంటూరు జిల్లా నుండి ఈ ప్రశ్న వచ్చింది. మా నాన్నగారు గుడి పూజారి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమికి సంబంధించి ఇప్పుడు ఎండోన్మెంట్ వాళ్ళు మా భూమి తిరిగి ఇవ్వాలని అంటున్నారు. దీనికి సంబంధించి ఆ భూమిపై హక్కు ఏ విధంగా మేము పొందవచ్చు? దీంట్లో ఏమవుతుందంటే, అది పూజారికి ఇచ్చిన సర్వీస్ ఇనాము అయి ఉండొచ్చు, లేదా దేవుడి మాన్యం అయి ఉండొచ్చు. ఒకవేళ కనుక సర్వీస్ ఇనాం అయి ఉన్నట్లయితే ఇనాం అబాలిషన్ చట్టం కింద రైతువారి పట్టా ముందు పొంది ఆ తర్వాత పూజారి భూములు అమ్ముకోవచ్చు. కానీ ఈ కేసులో అది జరిగి ఉండకపోవచ్చు. రెండవది, అది సర్వీస్ ఇనాం కాకుండా దేవుడి మాన్యం అయి ఉందనుకోండి, దేవుడి మాన్యాన్ని అమ్మే అధికారం పూజారికి ఉండదు. సో ఇప్పుడు వీళ్ళు భూమి కొనుగోలు చేసినప్పుడు ఇవన్నీ పరిశీలించి చూసినట్టు సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు వీరు చేయాల్సిందల్లా ఏంటంటే, అది ఎండోన్మెంట్ వారు తమ భూమి అని ఎప్పుడైతే ప్రకటన చేస్తారో ఇక దాని నుంచి ఆ జాబితాలు తొలగించాలంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి, ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కానప్పుడు హైకోర్టుకి వెళ్ళాల్సిందే. ఇందులో ఈ రైతు పరిశీలించి చూసుకోవాల్సింది రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ఏమని రాసింది, దేవుడు మాన్యం అని ఉందా, లేకపోతే సర్వీస్ ఇనాంగా ఉండి పూజారికి ఏమైనా పట్టా ఇచ్చిందా. సర్వీస్ ఇనాంగా ఉండి పూజారికి పట్టా ఇచ్చినట్లయితే వీళ్ళకి హక్కులు వస్తాయి. కానీ దేవుడు మాన్యాన్ని కనుక వీళ్ళు కొనుగోలు చేసినట్లయితే, దేవుడి పేరు మీద పట్టా ఉన్న భూములు కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు చేసిన కాగితం ఏదైనా సరే అది చెల్లదు. ఇక కొన్ని సంవత్సరాల క్రితం మాకు ప్రభుత్వం భూమిని అసైన్మెంట్ చేసింది. ఆ భూమిని సాగు చేసుకుంటున్నాము. కానీ ఈ మధ్యలో ఈ భూమి మీకు సంబంధించింది కాదు, ఇంకా వేరే ప్రాంతంలో మీ హద్దులు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తిరిగి అదే స్థలంలో మేము భూమిని తిరిగి పొందాలంటే ఏం చేయాలి? ఇది సర్వసాధారణంగా చాలా గ్రామాలు వస్తున్న సమస్య. ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే, అసైన్మెంట్ పట్టా, అది డీఫామ్ పట్టా కావచ్చు, డీకేటీ పట్టా కావచ్చు, లావణి పట్టా కావచ్చు. ఈ పట్టా ఇచ్చిన తర్వాత భూమిని కూడా ఫిజికల్గా చూపించి పంచనామా చేసి దానికి అనుకూలంగా 1B లో మార్పు చేసి పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వాలి. ఆ తర్వాత పహాని అడంగలో నమోదు చేయాలి. ఇది ప్రాసెస్. ఇది కనుక పూర్తిగా కంప్లీట్ జరిగి ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు రావు. కానీ ఈ సమస్య ఎందుకు వస్తుంది? పట్టా ఇచ్చి ఉంటారు, పలానా చోట భూమిని దున్నుకోమని చెప్పుంటారు. కానీ ఈ పట్టాలో ఉన్న నంబర్కి అక్కడ ఉన్న దానికి మిస్ మ్యాచ్ ఉంటే అవకాశాలు ఉంటుంది. అలాంటప్పుడు రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి, వీళ్ళు ఎక్కడైతే భూమి సాగు చేసుకుంటున్నారో అది కూడా ప్రభుత్వ భూమి అయి ఉండి అసైన్ చేయదగ్గ భూమి అయి ఉన్నట్లయితే పట్టాలో సవరణ చేయొచ్చు. ఎందుకంటే వాస్తవంగా భూమిలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని శివాజీ జమాదారులుగా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఆ భూమి ఏ విధంగా ఉందో దానికి అనుకూలంగా పట్టాన్న మారాలి. లేదా పట్టాలో ఉన్న వివరాలకు అనుకూలంగా భూమి ఎక్కడుందో ఆ భూమి అయినా చూపించాలి. వీరన్న సమస్య ఏంటంటే, వాళ్ళ భూమికి వేరే చోట అంటున్నారు కాబట్టి రెవెన్యూ రికార్డుల ప్రకారం మార్చుకునే అవకాశం ఉంటుంది. పట్టా మార్చే అవకాశం లేనప్పుడు పట్టాలో ఏ భూమి ఉందో ఆ భూమిలోకి వెళ్లాల్సి వస్తుంది. మరో రైతు ప్రశ్న, మేము ఇనాం భూమిని కొన్నాము, ఈ భూమికి సంబంధించి ఓఆర్సీ ఇవ్వలేదు, రికార్డు పరంగా మేమే ఉన్నాము, ఇప్పుడు ఇనాందారి వారసులు భూమి చెందుతుందని అంటున్నారు. మాకు ఈ భూమిపై హక్కు ఏ విధంగా ఉంటుంది? ఒకటి, ఇనాం భూములను అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణ ప్రక్రియ ఏంటంటే, ఇనాం భూములను ఇనాం అబాలిషన్ చట్టం కింద తెలంగాణలో అయితే ఓఆర్సీ పొందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రైతువారి పట్టా పొందాలి. ఈ ఓఆర్సీ కానీ రైతువారి పట్టా కానీ పొందిన తర్వాత ఆ భూముల అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇలా ఓఆర్సీ రైతువారి పట్టా లేకముందే భూములు అమ్ముకున్నారు. అలా కొనుగోలు చేసిన భూములు చెల్లుతాయని కూడా కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొనుగోలు చేసిన భూమి ఇనాం భూమి అయినా సరే ఇనాందారు నుంచి కనుక కొనుగోలు చేసి ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఇనాందారు వారసులు ఇప్పుడు వచ్చే భూమి మాదన్నా సరే వీళ్ళు కేసు వేసుకొని డిఫెండ్ చేసుకోవచ్చు. వీళ్ళు చూడాల్సింది ఏంటంటే, వీళ్ళకి అమ్మిన వ్యక్తి నిజమైన ఇనాందారా కాదా, వీళ్ళు ఆ భూమికి పట్టా తెచ్చుకున్నారా లేదా. ఈ ప్రశ్న నిషేధ జాబితాకు సంబంధించిన ప్రశ్న. మా పట్టా భూమిని నిషేధ జాబితాలో చేర్చారు, ఇది అసైన్ భూమికి సంబంధించిన భూమి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే సేత్వార్లో ఖరీజ్ ఖాతా అని ఉంది. నిషేధ జాబితా నుండి తిరిగి మళ్ళీ మా భూమిని ఏ విధంగా తిరిగి పొందే అవకాశం ఉంది? ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున 2 రాష్ట్రాలలో ఉన్న సమస్య. అంటే ఒక 5 రకాల లిస్టులు ఉంటాయి ఈ నిషేధిత భూముల జాబితాలో. 2007లో మనం రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసుకొని ఏవైతే భూములు అమ్మకాలు కొనుగోలు చేయకూడదో ఆ జాబితా అంతా రెవెన్యూ కార్యాలయం నుంచి సబ్ రిజిస్టర్లకు వెళ్తాయి. అందులో ఒక కేటగిరీ ఏంటంటే, ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను కూడా ఈ నిషేధ జాబితాలో చేరుస్తారు. దాదాపు 50 లక్షల ఎకరాల పైన జాబితాలో ఉంది. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే,
వీరిప్పుడు పట్టా భూమి అని వీరు అంటున్నారు. కొన్ని రికార్డుల పట్టాను వచ్చి ఉంటుంది. పాత రికార్డుల్లో ఖరీజ్ ఖాతా అని ఉంది కాబట్టి ఇప్పుడు నిషేధ జాబితాలో చేర్చుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఖరీజ్ ఖాతా అని అంటే అర్థం ఏంటి? పన్ను కట్టలేకపోవటం వల్ల అప్పుడు వదిలేసుకున్న భూములు. ఖరీజ్ ఖాతా భూములన్నీ ప్రభుత్వం చదువుతాయి. ఖరీజ్ ఖాతా భూములు తర్వాత పట్టా భూములు కూడా మారిపోతాయి. ఖరీజ్ ఖాతా భూమి పట్టా భూమి మారిందా లేదా? ఖరీజ్ ఖాతా అని ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూములుగా భావించాల్సిన పని లేదు. ఇతర సాక్ష్యాధారాలు చూసినప్పుడు అది తర్వాత పట్టాభూమిగా మారిపోయి వీళ్ళకి హక్కులు ఉన్నట్లయితే జాబితా నుంచి తొలగించాలి. లేదా ఖరీజ్ ఖాతాను ఉండి దాన్ని కనుక అసైన్మెంట్ జరిగి ఉన్నట్లయితే అసైన్ భూమి అవుతుంది కాబట్టి అప్పుడు జాబితాలో ఉంటుంది ఒకటి. ఇక రెండోది ఏంటంటే ఈ జాబితాలో సవరణ చేసే అధికారం అసైన్మెంట్ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్కే ఉంటుంది. జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కనుక న్యాయం దక్కకపోయినట్లయితే హైకోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది. మాకు ప్రభుత్వం కొంత భూమిని అసైన్మెంట్ చేసింది. ఆ క్రమంలో తిరిగి అదే భూమిని మరో వ్యక్తి కూడా ప్రభుత్వం అసైన్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ భూమిని అసైన్మెంట్ చేసి తర్వాత మేమిద్దరం కాకుండా ఇంకొక వ్యక్తి భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి తిరిగి ఆ భూమి పొందాలంటే ఏం చేయాలి? ఇది ఉభయ రాష్ట్రాలలో కూడా భూముల పంపిణీ కార్యక్రమం కాస్త పట్టాల పంపిణీ కార్యక్రమంగా కొనసాగింది. తేడా ఉంది భూముల పంపిణీకి పట్టాల పంపిణీకి. పట్టాల పంపిణీ అంటే భూమి ఇచ్చినట్టుగా పట్టాలు ఇస్తాము. భూమి పంపిణీ అంటే యాక్చువల్గా భూమి చూపిస్తాం. ఈ అసైన్మెంట్ ప్రక్రియ చట్ట ప్రకారం లావని నియమాల ప్రకారం BSO ప్రకారం చేస్తుంటే అసలు ఇట్లా సమస్యలు రావు. ఇప్పుడు కనుక ఇద్దరికీ ఒకే భూమికి పట్టా ఉండి వాస్తవంగా వేరే వ్యక్తి కనుక ఆ భూమిలో ఉన్నట్లయితే ఇప్పుడు భూమి సాగు చేసుకుంటున్న వ్యక్తి పేదవాడు అయి ఉంటే అతనికి హక్కులు వస్తాయి. మన రెవెన్యూ చట్టాలు ఏమంటాయంటే ఎవరైనా భూమి లేని పేదవాడు ప్రభుత్వ భూమిని కనుక అనుభవిస్తూ ఉంటే వాళ్ళని మనం శివాయి జమదారులు అంటాం. పట్టా పంపిణీ కార్యక్రమంలో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తికే పట్టా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు వ్యక్తులు భూమిలో లేరు కాబట్టి వాళ్ళు సాగులోనే లేరు కాబట్టి ఆ పట్టాలు రద్దు చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కనుక అరువులు ఉండి ఇంకెక్కడన్నా భూమి అందుబాటులో ఉంటే అక్కడ పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ ప్రశ్న చూసుకుంటే కనుక అసైన్ భూమిని మనం అమ్ముకోవచ్చు అన్న అంశం గురించి వచ్చిందండి. మాకు ప్రభుత్వం 1970లో భూమి అసైన్మెంట్ చేసింది. ఆ భూమిని ఇప్పుడు ఆర్థిక అవసరాల కోసం అమ్ముకోవాలనుకుంటున్నాను. దీన్ని నేను అమ్మకం చేయవచ్చా? అసైన్మెంట్ భూమిని ప్రాథమిక నియమం ఏంటంటే అమ్మడానికి వీల్లేదు. కానీ 5 సందర్భాలలో ఆ భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి సందర్భము 1977 కంటే ముందు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు డబ్బులు చెల్లించి కనుక భూమి కొంటే వాళ్ళకి పట్టా హక్కులు వస్తాయి. ఇది మొదటిది. రెండోది అసైన్మెంట్ భూముల్ని బ్యాంకులకి కుదవబెట్టవచ్చు. అలా బ్యాంకులకి కుదవబెట్టినప్పుడు అప్పు కట్టలేని సందర్భంలో కనుక ఆ భూముల్ని వేలం వేస్తే కొనుక్కున్న వాళ్ళకి పట్టా హక్కులు వస్తాయి. మూడోది మాజీ సైనికులకి, రాజకీయ బాధితులకి, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులకి ఒక కాల పరిమితి తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ సఫర్లు అయితే వెంటనే అమ్ముకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు 1977 తర్వాత కొనుగోలు చేసి 2007 లోపలైతే ఆంధ్రప్రదేశ్లో, 2017 లోపలైతే తెలంగాణలో కనుక కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకే అసైన్మెంట్ పట్టా ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇవి కాకుండా ఇంకొక కేటగిరీ ఏంటంటే అసైన్మెంట్ పట్టాలో కనుక ఈ భూమి అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అనే నియమం పెట్టి ఇవ్వకపోతే అమ్ముకోవచ్చు. అట్లా తెలంగాణలో 1958 వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1954 వరకు ఇలాంటి నియమం లేదు. దాని అర్థం ఏంటంటే తెలంగాణలో 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, ఆంధ్రప్రదేశ్లో 1954 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు. వీరు ఈ 4-5 కేటగిరీలు కనుక వస్తే ఆ అసైన్మెంట్ భూములు అమ్మడానికి వీలవుతుంది తప్ప ఇంకో సందర్భంలో చేయడానికి వీలేదు. ఇక్కడ మరో ప్రశ్న, కానీ ఇక్కడ ఎంతకాలం అన్న విషయం చెప్పలేదు. నేను సాగు చేసుకుంటున్న భూమి రికార్డుల్లో ఇతరుల పేరు ఉంది, ఇప్పుడు తిరిగి పొందాలంటే ఏం చేయాలి? కానీ ఎంతకాలం నుంచి సాగు చేసుకుంటున్న విషయం మాత్రం ఇక్కడ ప్రస్తావించలేదు. అంటే ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది, ఎప్పటి నుంచి ఉంది అనేది ఒకసారి వెరిఫై చేయాలి. తెలంగాణలో అయితే పహానీలు తీసుకొని చూడాలి, పాత పహానీల్లో. ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్లో చూడాలి. వీరి పేరు ఎందుకు రాలేదు, వీరు ఏదైతే సాగులో ఉన్నారో వేరే ఎవరి పేర్లే వచ్చాయి, ఎందుకు వచ్చాయో చూసుకొని వీళ్ళకి భూమి ఏ విధంగా సంక్రమించిందో వీళ్ళ సాక్ష్యాలు కనుక ఉన్నట్లయితే ఆర్డీఓ దగ్గర కానీ, జేసీ దగ్గర కానీ ROR చట్టం కింద కేసు పెట్టి అది అప్పీల్ కానీ రివిజన్ పిటిషన్ వేసుకొని రికార్డులు సరి చేయించుకోవచ్చు. లేదా సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలంటే యాజమాన్య హక్కుల నిరూపణకు కేసు వేసుకొని సివిల్ కోర్టు కనుక వీళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే ఆ తీర్పుని ఆధారంగా రెవెన్యూ రికార్డులో సవరణ చేయడానికి వీలవుతుంది.
మొత్తం నా పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ చూసుకుంటే పాత పుస్తకంలో 3 ఎకరాలు నమోదు చేయడం జరిగింది. మరియు కొత్త పుస్తకంలో ఇప్పుడు వచ్చిన కొత్త పుస్తకంలో కూడా 3 ఎకరాలే ఉంది. ఆ మిగిలిన ఎకరం విస్తీర్ణాన్ని ఏ విధంగా నేను నమోదు చేసుకోవాలి, పాస్ పుస్తకంలో ఏ విధంగా తెచ్చుకోవాలంటే? అంటే ఇది ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్న సమస్య. మరియు ముఖ్యంగా తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత పెద్ద ఎత్తున రైతులు పడుతున్న ఇబ్బంది ఇది. అంటే పాత పుస్తకంలో కొంత విస్తీర్ణం ఉంది, ఇప్పుడు అది తగ్గిపోయింది కొత్త పుస్తకానికి వచ్చింది. ఎందుకు తగ్గింది అని చూసినట్లయితే రెవెన్యూ రికార్డుల్లో భూమి పెరిగింది 2 రాష్ట్రాలలో. తెలంగాణ రాష్ట్రంలో ఒక అంచనా ఏంటంటే దాదాపుగా 60 లక్షల ఎకరాల భూమి రికార్డులలో పెరిగింది. 1950 కంటే ముందు తయారు చేసిన సెటిల్మెంట్ రికార్డుకి ఇప్పుడున్న పహానీకి పోల్చి చూస్తే 50-60 లక్షల ఎకరాలు తేడా వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సెటిల్మెంట్ రికార్డు ఆర్ఎస్ఆర్కి ఇప్పుడు అడంగల్కి చూసినట్లయితే విస్తీర్ణాలు పెరిగినాయి. ఇప్పుడు అది సరిచేసే కార్యక్రమం జరిగింది. ఆ సరిచేసే కార్యక్రమంలో ఎట్లా జరగాలి, వాస్తవంగా ఎంత భూమి ఉంది, ఎవరు భూమిలో ఉన్నారు, వాళ్ళ హక్కులు ఏంటి చూసి వాళ్ళ భూములు మాత్రమే రికార్డులో ఉంచి మిగతాయి తీసేయాలి. కానీ కొన్ని సందర్భాలలో నిజంగా భూమి ఉన్నవాడి రికార్డు కూడా మారిపోయింది. ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్నలో నిజంగా గనక వాస్తవంగా ఆయన ఆధీనంలో 4 ఎకరాలు ఉండి ఆ 4 ఎకరాలు ఎట్లా వచ్చినాయో సాక్ష్యం కనుక ఉన్నట్లయితే మిగతా 1 ఎకరం కూడా పుస్తకంలో ఎక్కించుకోవచ్చు. అట్లా కాకుండా వాస్తవంగా 3 ఎకరాలే ఉండి పాత పుస్తకంలో 4 ఎకరాలు ఉంది కాబట్టి పాత పుస్తకంలో 4 ఎకరాలు ఉంది, ఇప్పుడు కొత్తలో 4 ఎకరాలు ఎక్కించాలంటే అలా చేయరు. చట్టం ఎప్పుడు ఏం చెప్తుందంటే వాస్తవంగా భూమి ఎంత ఉందో దానికి ఆధారంగా రికార్డులు మారుతాయి తప్ప రికార్డులో ఉన్న విరాళంగా అయితే భూమిని పెంచలేం కదా. మీరు 4 ఎకరాలు మీ పుస్తకంలో ఉంది, ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు 1 ఎకరం అయితే మీకు తెచ్చి ఇవ్వలేరు కదా. అలా ఇవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇంకో 60 లక్షల భూమి కావాలి, అంటే పక్క రాష్ట్రం నుంచి 60 లక్షల ఎకరాలు తేవాల్సి వస్తుంది. సో వీరి సమస్య 4 ఎకరాలు వాస్తవంగా ఉంటే దానికి అనుగుణంగా రికార్డు మార్చవచ్చు. వారు ఎంఆర్ఓకి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కానప్పుడు ఆర్డీఓ దగ్గర ఆర్ఓఆర్ కేసు పెట్టుకోవడానికి ఉంటుంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా సిక్కం భూమి అంటే చెరువు ప్రాంతంలో ఉన్న సిక్కం భూమిని నేను సాగు చేసుకుంటున్నాను. దానికి సంబంధించి నేను పూర్తిగా అంటే నా పేరు మీద మార్చుకునే అవకాశం ఏముందా? శీకం భూములకి ఒకప్పుడు ఎక్సాల్ పట్టాలని ఇచ్చేవాళ్ళు, 1 సంవత్సరం పట్టా. శీకం భూమి అంటే చెరువు ప్రాంతం, చెరువు కనుక పూర్తిగా నిండితే అక్కడి వరకు కూడా నీళ్ళు వచ్చేస్తాయి. పూర్తిగా లేనప్పుడు అదంతా మనకు ఖాళీ జాగాలాగా ఉంటుంది. అక్కడ పంటలు పండించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకు, కొంతమందికి రైతులకు ఇస్తే జీవనోపాధి ఉంటుందని ఒకప్పుడు 1 సంవత్సరం పట్టాలు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఎక్సాల్ పట్టాలు అంటాం. అంటే నీళ్లు లేనప్పుడు సాగు చేసుకోవాలి, నీళ్లు ఉన్నప్పుడు వదిలేయాలి. కొంతకాలం తర్వాత ఇది ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది అవుతుంది అనేది ఎక్సాల్ పట్టాలు ఇవ్వటం కూడా మానేశారు. ఇప్పుడు కనుక వీరు శీకం భూమి సాగు చేసుకుంటున్నట్లయితే వాటికి పట్టాలు ఇవ్వటం కుదరదు. అంతేకాదు పట్టా కోసం కనుక దరఖాస్తు పెట్టుకుంటే ఇది భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకొని ఆ ఉన్న భూముల నుంచి తొలగించాల్సి వస్తుంది. సో ఆ భూమి ఉన్నంతలో అనుభవించాల్సింది తప్ప శీకం భూములకి ఎప్పటికీ పట్టాలు రావు. ఇవి అసైన్మెంట్ చేయకూడని భూమి పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎప్పటికీ అసైన్మెంట్ చేయడానికి వీల్లేదు. ఇది ఈరోజు నేలతల్లి కార్యక్రమం. మరిన్ని అంశాలతో అంటే భూ చట్టాలకు సంబంధించిన మరిన్ని అంశాలతో మరో నేలతల్లిలో కలుద్దాం. నమస్తే.